ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గంగణపతే నమః. భగవంతుని యొక్క సృష్టిలో మనిషికి ఇచ్చినటువంటిది అపారమైన శక్తి ఏదైనా ఉందంటే అది మనోశక్తి అని చెప్పవచ్చు. సృష్టిలో మనోవేగానికి మించిన వేగం లేదు. అటువంటి మనశ్శక్తి కనుక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు జీవితంలో సాధించలేనిది అనేది ఏది కూడా ఉండదు. మనిషి తాను అనుకున్నటువంటి జీవిత లక్ష్యాలను సాధించాలి అంటే అతనికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే మనోశక్తి. దాన్నే మైండ్ పవర్ అంటారు. అటువంటి మనోశక్తితో ఏదైనా సాధించవచ్చని మన భారతీయులు ఖగోళ శాస్త్రవేత్తలు కల్పనా చావ్లా కానీ యూరిన్ గగారిన్ కానీ చంద్రమండలానికి వాటికి వెళ్ళొచ్చి నిరూపించారు. అటువంటి మనోశక్తి అనే అంశం మీద మీ ముందు వివరిస్తాను. మొదటగా ప్రార్థన. ఇంద్రో వివస్వాన్ దీప్తాంశు శుచిశౌరిశనైశ్చరః బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వై వరుణో యమః. మైండ్ పవర్ లేదా మనోశక్తికి మెదడుకి మధ్య తేడాలేంటి, ఇవి నిర్వహించే పనులేంటి అని ఆలోచించామనుకోండి, మనకి కొన్ని సమాధానాలు దొరుకుతాయి. వాటిలో మొదటిది, మెదడు అనేది దేహంలో ఒక అవయవం. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, ప్రేగులు, కళ్ళు ఎలాగో మెదడు కూడా ఒక అవయవం. శాస్త్రవేత్తలు మెదడును ముక్కలుగా చేసి పరిశోధన చేశారు. చిన్న మెదడు, పెద్ద మెదడు, మెడుల్లా అబ్లాంగేటా, ఎడమ మెదడు, కుడిమి మెదడు అని అనేక పేర్లు పెట్టారు. ఇక రెండవది, మైండ్ పవర్ లేదా మనోశక్తి ఆత్మశక్తి, అంతర్ప్రపంచానికి సంబంధించినది. మైండ్ చర్మచక్షువుకు కనిపించదు, శాస్త్ర పరికరాలకు అసలు అంతే చిక్కదు. 3, మెదడు దేహంలో అన్ని భాగాలను నియంత్రిస్తుంది మరియు దేహంలోని నాడులన్నింటికీ అనుసంధానింపబడి ఉంటుంది. 4, గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తులు పనిచేయడం, జీర్ణ వ్యవస్థ లాంటి ఎన్నో ప్రక్రియలను దగ్గరుండి నడిపిస్తుంది. ఈ ప్రక్రియలు నడిపించటానికి మెదడు అనే సాధనాన్ని భగవంతుడు మనకి సృష్టించి ఇచ్చాడు. 5, ఆలోచన తరంగాలు మనసులో ఉత్పత్తి అయి మెదడు ద్వారా బయటకు వస్తాయి. ఒక డాక్టర్ బ్రెయిన్ని కణ విభజన చేయగలడు, కానీ ఆ మెదడులోని ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చాయో అనే విషయం మాత్రం చెప్పలేడు. 6, దేహం అనేది ఏర్పడకముందే ఆత్మ మరియు మనస్సు రెండూ ఉన్నాయి. మనసు యొక్క ఊహాశక్తి నుండి జనించినదే ఈ దేహం. ఈ దేహం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మనసు జన్మ పరంపరలుగా మనతోనే ఉండేది. జన్మ పరంపరల నుండి వచ్చిన జ్ఞానాన్ని, అనుభవాన్ని, చైతన్య శక్తిని మైండ్ మోసుకొస్తూ ఉంది. గత కోటానుకోట్ల జన్మల తాలూకు జ్ఞానాన్ని కూడా మన మైండ్లోనే నిక్షిప్తమై ఉంది. మరణానంతరము మనం కావాలంటే దేహాన్ని వదిలేస్తామేమో, కానీ జ్ఞానం, అనుభవాలు, చైతన్య శక్తి, సంస్కారాలు అన్నీ అలాగే నిక్షిప్తమై ఉంటాయి. అవి తర్వాత కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. 9, ప్రతి జన్మకు ఈ మైండ్ అనేది వ్యాకోచం చెందుతూ ఉంటుంది. ఈ భూమి మీద జన్మ పరంపర పరిసమాప్తి అయిన తరువాత ఆత్మ మరోలోకంలో జన్మ తీసుకుంటుంది. అక్కడ కూడా ఈ మైండ్ అక్కడి జ్ఞానాన్ని, అనుభవాన్ని పొందుతూ వ్యాకోచం చెందుతుంది. ఇక 10, ఈ విశ్వంలో ప్రతి ఆత్మ శకలానికి మైండ్ ఉంది. అణువు, పరమాణువు, ఎలక్ట్రాన్ ప్రతీదీ చైతన్య శక్తి మరియు మైండ్ని కలిగి ఉన్నాయి. అన్నింటి మైండ్స్ అనుసంధానింపబడి ఉన్నాయి. 11, మనిషికి ఆత్మ, మైండ్ ఎలాగైతే ఉంటుందో అలాగే భూమిపై ఉన్న సకల జీవరాశులకు ఆత్మ, మనసు ఉంటాయి. మూలకాలు, ఏకకణ జీవులకు కూడా ఆత్మ, మనసు ఉంటాయి.
12 సీతాకొక చిలుక, సాలెపురుగు నుంచి పురుగు, ఇవి వాటి మనోశక్తి ద్వారానే అందమైన దేహాన్ని, గూటిని నిర్మించుకుంటుంటాయి. పక్షులైతే వేల మైళ్ళు వెళ్ళి ఆహారాన్ని సంపాదిస్తున్నాయి. జంతువులు, జీవజాతులన్నీ ప్రకృతి వైపరీత్యాలని ముందుగానే పసిగడుతున్నాయి. ఇవన్నీ ఏమనుకున్నారు? మనోశక్తి ద్వారానే సాధ్యం. 13 సంకల్పము, ఊహాశక్తి, మరి బుద్ధి, తర్కము, విశ్లేషణ, కళలు, ఆలోచన శక్తి, టెలిపతి, సహజావబోధన, జ్ఞాపక శక్తి, ఈ ప్రక్రియలన్నీ కూడా మనోశక్తి ద్వారానే జరుగుతున్నాయి అంటంలో ఎటువంటి సంశయము ఉండదు. 14 మనసు, బుద్ధి, ఇంద్రియాలు అనేవి మనసుకు సంబంధించింది. కామము, క్రోధము, రాగము, ద్వేషము లాంటివన్నీ మనోశక్తి నుండి పడుతున్నాయి. జీవరాశులన్నీ కలిస్తేనే ప్రకృతి. ప్రకృతి అనే మహాసముద్రంలో మనిషి ఒకానొక అల మాత్రమే. అటువంటప్పుడు ఈ దేహం ఎలా ఏర్పడిందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. దానికి సమాధానం, భూమి అనే దేహాన్ని ఒకానొక ఆత్మ సృష్టించుకుంది. సూర్యుడు అనే దేహాన్ని ఇంకొక ఆత్మ సృష్టించుకుంది. మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే మనం మన దేహాన్ని సృష్టించుకున్నాం. ఈ సబ్కాన్షియస్ మైండ్ వల్లనే పదార్థం సృష్టించబడుతుంది. మన దేహం చాలా అందంగా కానీ, లేదా అత్యంత వికారంగా కానీ, ఆరోగ్యంగా కానీ, అనారోగ్యంగా కానీ, చురుకుగా కానీ, లేదా నెమ్మదిగా కానీ ఉందని మనం జడ్జిమెంట్ చేస్తుంటాం. కానీ అది మన మనోశక్తి నుండి వచ్చినటువంటి ఆలోచనలకు అనుగుణంగానే మనం జన్మ తీసుకోక మునుపై తల్లిదండ్రులను ఎంచుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే దేహాన్ని సృష్టించుకోవడం జరిగింది. మన యొక్క ఆలోచన, భావోద్వేగాల ద్వారానే మన దేహం యొక్క సృష్టి జరిగింది. మన మనోశక్తి ద్వారానే ఏదైతే మనం ఊహించుకుంటామో దానికి అనుగుణంగా పరమాణువులు, అణువులు సముదాయంతో దేహ నిర్మాణం జరుగుతుంది. అటువంటి మన మనోశక్తి నుండే ఊహాశక్తి యొక్క ఒక బొమ్మ, ప్రతిమ, ఇమేజ్ దేహంగా రూపుదిద్దుకుంటుంది. అలాంటప్పుడు భౌతిక పదార్థం ఎలా సృష్టించబడుతుంది అనే ప్రశ్నకు సమాధానంగా మన మనోశక్తి నుండి వెలువడే ఆలోచన తరంగాలు ఎంత సాంద్రతతో, ఎంత తీవ్రతతో ఉన్నాయో దానిని బట్టే చైతన్య శక్తి భౌతిక పదార్థంగా రూపాంతరం చెందుతుంది. మనోశక్తి నుండి వెలువడే ఆలోచన తరంగాలు గనక ఒకవేళ బలహీనమైతే దానికి అనుగుణంగా మిథ్యాభౌతిక రూపం ఏర్పడుతుంది. ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీ, శక్తి, సాంద్రతలకు సరిపడే లోకంలో అక్కడ పరిస్థితులకు అనుగుణంగా భౌతిక రూపం ఏర్పడుతుంది. అంతేగాని మన మైండ్ నుండి వెలువడిన ఆలోచన తరంగాలు నశించిపోవడం కానీ, మటుమాయమవడం కానీ ఎప్పటికీ జరగదు. మన ఆలోచనలు భౌతిక వాస్తవం పొందాలంటే మన మనస్సులో, మన మనోప్రపంచంలో ఎంతో గాఢంగా వాంఛిస్తున్నాం అన్నటువంటి పరిస్థితిని బట్టి ఉంటుంది. మన ఆలోచనల తీవ్రత లేదా ఫీలింగ్స్ లేదా ఇమోషన్స్ ఎంత తీవ్రంగా ఉన్నాయి, మన నమ్మకపు వ్యవస్థ ఎలా ఉంది అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మన మనోశక్తి ద్వారానే మన యొక్క దేహాన్ని సృష్టించుకున్నామన్నది ఎంత నిజమో, మన ఆలోచనలు వాస్తవ రూపం పొందుతున్నాయని కూడా అంతే నిజం. అయితే టెలిపతి అంటారు కదా, టెలిపతి అంటే ఏమిటి అని ప్రశ్న. సమాధానం, మనం ఒక వ్యక్తి గురించి కానీ, ఆ వ్యక్తి గురించినటువంటి విశేషాలను గురించి తీవ్రంగా ఆలోచించినప్పుడు,
మన ఆలోచన తరంగాలు ఆ వ్యక్తిని చేరుతాయి. అతని మనోశక్తి ఆ ఆలోచన తరంగాలను పసికట్టగలుగుతుంది. దీనినే టెలిపతి అంటారు. టెలిపతి ద్వారా జంతువులతో, పక్షులతో, వృక్షాలతో, సముద్రంతో, భూమితో, అలా ఏ వస్తువుతోనైనా సంభాషించవచ్చు. ఈ విశ్వంలో ప్రతి ప్రాణితో టెలిపతి ద్వారా సంభాషించగలం. మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్ పదార్థాన్ని దాని భౌతిక స్వరూపంతో కాకుండా దాని యొక్క చైతన్య శక్తితో సంభాషించగలగడం. పూర్వపు నాగరికతల్లో మానవజాతి, జంతుజాతి, వృక్షజాతి, పక్షిజాతి ఇలా అన్నింటితోనూ సంభాషించేవారు. ఒక్కొక్కప్పుడు మొక్కలతో సంభాషించి ఎన్నో ఔషధాలను మన ఋషులు మనకు అందించారంటే ఆశ్చర్యంగా లేదు. సరే, హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న లోకాల వారు వారి ఆలోచనలు ఎలా ఉపయోగిస్తారు అనే ప్రశ్నకు సమాధానం. ఒకటి, హయ్యర్ ఎనర్జీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ గల ఉన్నత లోకాలలోని వారు టెలిపతి కమ్యూనికేషన్ ఉపయోగిస్తారు. అనగా మనం ఒకటి సంకల్పిస్తే ఆ ఆలోచన తరంగాలు ఆ ఎదుటి వ్యక్తి యొక్క మనోశక్తి గ్రహించగలుగుతుంది. ఆ విధంగా సంభాషించుకుంటారు. 2, వారికి ఎంతో పారదర్శకత కూడా ఉంటుంది. ఒకరి మనసులోని ఆలోచనలు మరొకరు ఇలా ఇట్టే సులభంగా పసిగట్టగలుగుతారు. ఒక పిల్లవాడు తండ్రి కోపంగా ఉన్నాడంటే అర్థం చేసుకొని ప్రశాంతంగా ఉంటాడు. తల్లిని పోయి అడుగుతాడు. తల్లి కోపంగా ఉంటే కూతురు తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతుంది. అంటే ఈ చిన్న వయసులోనే పిల్లలు తల్లిదండ్రుల యొక్క మనోశక్తిని పసిగట్టగలుగుతారు. ఏదీను దాచిపెట్టలేము. 3, వినాశకరమైనటువంటి ఆలోచనలు మైండ్ నుండి వెలువడడం జరగదు. అక్కడి జీవజాతులు ఉన్నతమైన ఆలోచనలను వెలువరించడం ద్వారా ఉన్నత రీతిలో పరిణామం చెందుతున్నారు. 5, వారికి చైతన్య శక్తి యొక్క స్థితిగతులు కానీ దాని పర్యవసనాలు కానీ బాగా తెలుసు. కావుననే జీవజాతుల మధ్య పరస్పర సహకారం ఉంటుంది. 6, సంభావ్య ఆత్మలు అనగా మనం ఆలోచించిన ప్రతిసారి మన ద్వారా మనం ఒక అంశాత్మను సృష్టిస్తున్నామన్నమాట. మన ఆలోచన ద్వారా సృష్టించబడిన అంశాత్మ ఆ ఫ్రీక్వెన్సీ గల లోకంలో అనుభవాలను పొందుతూ చైతన్య వికాసం చెందుతూ ఉంటుంది. 7, ఉన్నతమైనటువంటి ఆత్మలు వారి సంభావ్య ఆత్మలతో టెలిపతి ద్వారా ఆలోచనలు పంచుకుంటూ అభివృద్ధి చెందుతుంటారు. 8, చైతన్య శక్తి యొక్క డైనమిక్స్ తెలిసినప్పుడు ఆలోచనలను వినాశకర రీతిలో ఉపయోగించరు. సరే, కాన్షియస్ మైండ్ అంటారు. అంటే చేతనాత్మక మనస్సు, సబ్ కాన్షియస్ మైండ్స్, ఉపచేతనాత్మక మనస్సు అంటే ఏమిటి? అంటే చేతనాత్మక మనస్సు ఎరుక ఉంటుంది, ఉపచేతనాత్మక మనస్సులో ఎరుక ఉండదు. మన మనసు అనంతమైన పొరలను కలిగి ఉందని ఊహించుకుంటే ఉపరితలంలో పైన ఉండేటువంటి పొర చేతనాత్మక మనస్సుగా పిలువబడుతుంది. అంతరాంతరాలలో అపరిమితమైన పొరలను ఉపచేతనాత్మక మనస్సు అని చెప్పవచ్చు. మైండ్ అంటే పొరలని కాదు సుమి, అర్థమవ్వడానికి అలా చెప్పడం జరిగిందంతే. 3, మహాసముద్రమంత మనస్సులో ఈ చేతనాత్మక మనస్సు ఒక అల మాత్రమే, అలజడి మాత్రమే. చేతనాత్మక మనస్సు బాహ్య ప్రపంచంలో సంబంధము కలిగి అంతర్ప్రపంచానికి ఒక మార్గంగా పనిచేస్తుంది. 4, అంతర్ప్రపంచం లేదా అంతర్శక్తి లేదా ఉపచేతనాత్మక మనస్సును మహాసముద్రంతో పోల్చవచ్చు. దీనిని సూపర్ కాన్షియస్ మైండ్ అని కూడా అంటారు. వాస్తవానికి
మనస్సుకి మనోశక్తికి ఎటువంటి పేర్లు లేవు. 5. ఆత్మజ్ఞానం పెరిగే కొద్దీ ఈ ఉపచేతనాత్మక మనస్సు తెరిచి ఉంటుంది. 6. జన్మపరంగా సంప్రాప్తించుకున్నటువంటి జ్ఞానమంతా కూడా ఈ ఉపచేతనాత్మకమైనటువంటి మనస్సులో నిక్షిప్తమవుతుంది. చేతనాత్మకమైనటువంటి మనస్సు యొక్క ఉత్పత్తి గర్వం. ఇది బాహ్య ప్రపంచంలో మనం సంపాదించుకున్న జ్ఞానం వలననే పుడుతుంది తప్ప వేరే కాదు. అహం వలన మనసు విజృంభిస్తుంది. దీనివలన చివరికి దుఃఖం మిగులుతుంది. 8. చేతనాత్మక మనస్సుకి అంతర్వాణి మరియు విచక్షణ జ్ఞానం తోడైతే ఆ వ్యక్తులకు పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. 9. చేతనాత్మక మనస్సుని తప్పుడు అభిప్రాయాల వలన, సంఘం ఇచ్చిన బుద్ధి వలన, బాహ్య ప్రపంచపు పరిమిత జ్ఞానం వలన, మానసిక సోమరితనం వలన అసాధారణ రీతిలో ఉపయోగించుకోలేకపోతున్నాం మనం. ఇప్పుడు చేతనాత్మక మనస్సుకున్నటువంటి తప్పుడు అభిప్రాయాలతో మనలను పరిధుల్లో ఎలా ఉంచుతుంది అనేది ఆ ప్రశ్నకు సమాధానంగా 1. జీవితం దుఃఖమయం. గత జన్మ పాపం వలన మనం దేహం తీసుకోవడం జరిగింది. మనిషికి మహిమాన్విత శక్తి అనేది ఏది లేదు. గతంలో చేసినటువంటి కర్మ వలననే దుఃఖించడం కానీ సుఖించడం కానీ జరుగుతుంది. దానినే ప్రారబ్ధ కర్మ అంటారు. పరిస్థితుల ముందు మనం నిస్సహాయులుగా వాటిని అదుపులో ఉంచలేని స్థితిలో ఉంటాం. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ప్రవర్తన బాల్యం నుండి వచ్చింది. దానిని మనం ఎప్పుడూ మార్చలేము. 2. అందరూ చెడ్డవాళ్ళగానే కనిపిస్తారు. నేను గొప్పవాడిని అనేటువంటి భావం మనలో ఏర్పడుతుంది. నాకు తెలిసిన సత్యం ఇంకెవ్వరికీ తెలియదు, నా తెగ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మిగతా వాళ్ళందరూ హీనమైన వారు అనే ఒక భావం కలుగుతుంది. 3. వయసు పెరిగే కొద్దీ దేహం యొక్క శక్తి క్షీణించిపోయి శరీరం అనారోగ్యాల పాలవుతుంది. 4. నాకు సృజనాత్మకత లేదు, ఊహించడం కలలు కనడం కూడా రాదు. 5. దురదృష్టం ఎప్పుడూ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ధనం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు సుమి. ఆశాపూరితులే ధనార్జన చేస్తారు. ధన సంపాదన వలన ఆధ్యాత్మికంగా ఎప్పటికీ ఎదగలేము. కేవలం దాంతో ఆనందంగా జీవించనూ లేము. 6. మన ప్రాచీనుల యొక్క జీన్స్ ద్వారా మనకు అనారోగ్యం, ఊబకాయం వచ్చింది. ఏ పనిని సక్రమంగా చేయలేం. మన స్వభావమే అంతా. మనల్ని ఎవ్వరు ఇష్టపడడు. ఎలాంటి తప్పుడు అభిప్రాయాలతో మనం ఎన్నో పరిమితులతో చేతనాత్మక మనస్సును ఉపయోగించుకోలేకుండా పోతున్నాము. మరొక ప్రశ్న, వర్తమానంలో ఉండటం వలన లాభాలేంటి? వర్తమానంలో జీవిస్తే గతాన్ని ఎలా పునర్నిర్మించుకోవచ్చు మరియు భవిష్యత్తును ఎలా మలుచుకోవచ్చు అనే ప్రశ్నకు సమాధానంగా 1. వర్తమానమే బహుమానం. ఎందుకని? గతం గతం, రేపు నాది కాదు, ఈరోజే నాది, నేడే నిజం. గతంలో ఏదైనా, వర్తమానం మాత్రం మన చేతుల్లోనే ఉంది. 2. వర్తమానాన్ని చక్కబెడితే భవిష్యత్తు తానంతట అదే మారిపోతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరగాలో ముందే మనం నిర్ణయించలేము. 3. భవిష్యత్తును ఎలా కావాలంటే అలా మలుపు తిప్పుకోవచ్చు. 4. గత కాలంలో చేసిన తప్పులు, గత జన్మలో చేసిన తప్పులు ఇప్పుడు నెమరు వేయడం అనేది అర్థరహితం. ఎందుకంటే ఎన్నో జన్మలు దాటుకొని ఎంతో జ్ఞానాన్ని ఆర్జించాం. దానిని వర్తమానంలో వినియోగించేస్తే చాలు. గతం తుడిచిపెట్టుకుపోతుంది, భవిష్యత్తు మలచబడుతుంది. 5. ఒకవేళ గతంలోకి చూడాల్సి వస్తే ఆనందంగా ఉన్న క్షణాలు, ఆరోగ్యంగా ఉన్న క్షణాలు, విజయాలు సాధించిన క్షణాలు గుర్తుకు తెచ్చుకోవాలి.
అంటే అప్పుడు అవి మనకు మరింత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజయాలను చేకూరుస్తాయి. 6. మనలో ఏమన్నా లోపాలు ఉన్నాయనుకోండి, మనం గుర్తిస్తే మనం కొంత సాధన చేసి చైతన్య శక్తిని ఆ లోపాల వైపు కేంద్రీకరిస్తే చాలు. ఆ లోపం కాస్త సరిదిద్దబడి మనం తప్పకుండా విజయాన్ని పొందుతాం. ఇప్పుడు అసలు ఆలోచన అంటే ఏమిటి అని ఒక ప్రశ్న ఉత్పన్నమైందనుకోండి, సమాధానం ఎలా ఉంటుందంటే, ఒకటి, మనం అంతర్ప్రపంచం నుండి ఏర్పడే ప్రతి భావము, భావన, కోరిక, ఊహ, కళ, వీటన్నిటినీ ఆలోచనగా పరిగణించవచ్చు. 2, మన ఆలోచనకు విద్యుదయస్కాంత శక్తి అనేది ఉంటుంది. 3, మన ఆలోచనా తరంగాల యొక్క శక్తి తీవ్రత ఎంత ఉంటే అంతకాలం భౌతిక వాస్తవం పొందిన వస్తువు లేదా భౌతిక సంఘటన జీవించే ఉంటుంది. 4, బలహీనమైనటువంటి ఆలోచనా తరంగాల నుండి రూపాంతరం చెందిన భౌతిక సంఘటన కొద్ది కాలం మాత్రమే మనుగడ సాగించి తరువాత అంతరించిపోతుంది. 5, భూమి మీద భౌతిక సంఘటన అనగా మన జీవితంలోకి ప్రవేశించిన భౌతిక సంఘటన ఎంతకాలం కొనసాగుతుంది అనేది ఆ ఆలోచనా తరంగాలకు మనం ఎంతకాలం బలాన్నిచ్చి ప్రభావిత చేస్తున్నాం అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఆ సంఘటన తాలూకు ఆలోచనలు మనలో ఆగిపోయిందనుకోండి, వెంటనే ఆ భౌతిక సంఘటన నశించిపోతుంది. 5, అన్ని ఆలోచనలు భూమి మీద భౌతిక వాస్తవం పొందాలనే నియమమేమీ లేదు. వాటి ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఉన్న ఇతర డైమెన్షన్లో రూపాంతరం చెందుతాయి. 6, ఆలోచనలను వైరస్తో పోల్చవచ్చు. వైరస్లు ఏం చేస్తాయి? మన దేహంపై చర్యలు జరిపి వాటి చర్యల ద్వారా దేహంలో జీవరసాయనిక మార్పులను ఎలా తెస్తాయో అలాగే ఆలోచనలు కూడా మన దేహంలో జీవరసాయనిక మార్పులు కలుగజేసి దేహ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. 7, వైద్యశాస్త్రానికి అంతు చిక్కనటువంటి జీవరసాయనాలను, ఎంజైమ్స్ని ఆలోచనా శక్తి పుట్టిస్తుంది. 8, ఆలోచనల నుండి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏర్పడుతున్నాయి. దేహంలోని జీవకణాలు ఒక తరహా నిర్మాణం కలిగి ఉండి దేహ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ఆలోచనా తరంగాలు కూడా ఒక తరహా నిర్మాణం కలిగి భౌతిక సంఘటనలను ఏర్పరుస్తున్నాయి. 9, పాజిటివ్ ఆలోచనలు ఇతర పాజిటివ్ ఆలోచనలను ఆకర్షిస్తాయి. అలాగే నెగటివ్ ఆలోచనలు కూడా ఇతర నెగటివ్ ఆలోచనలను ఆకర్షిస్తుండలో సంశయమే లేదు. ఇప్పుడు మరొక ప్రశ్న, ఆలోచన యొక్క విశిష్టత ఏంది అని అనుకున్నామనుకోండి. 1, ఆలోచనలు, ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ అహం నుండే పుడుతున్నాయి. అహం మన వ్యక్తిత్వం నుండి, సంఘం నుండి ఏర్పడిన బుద్ధి వలన వస్తుంది. మనం మన సాధనతో కాన్షియస్ మైండ్ అంటే చేతనాత్మక శక్తి మనస్సుకి సలహాలు ఇవ్వాలి. అంతర్ప్రపంచం తనకు తానుగా ఏది మనకు ఇవ్వదు. 2, వాయువుని మనం కళ్ళతో చూడగలమా? చూడలేం. కానీ ఇంద్రియాలు మాత్రం పసిగట్టగలవు. అలాగే ఆలోచనలు కూడా మన కళ్ళ కనపడవసమే. వీటిని టెలిపతి ద్వారానే పసిగట్టవచ్చు. 3, ఆలోచనలను బలమైన ఉక్కు కడ్డీలను వంచే శక్తి, లేజర్ కిరణాలను కేంద్రీకరించి ఏ వస్తువునైనా మనం 2 ముక్కలుగా చేసే శక్తిగా ఉంటుంది. 4, ఒక ప్రాంతంలోని వారంతా వర్షాలు రావాలని సంకల్పిస్తే భౌతిక వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తాయి. ఉదాహరణకు యజ్ఞాలు, యోగులు, ఋషులు వారి ఆలోచనా శక్తితో వర్షాలు రావాలని సంకల్పించారనుకోండి, వర్షాలు వస్తాయి. 5, మన ఆలోచనలకు బలమైన అయస్కాంత ఆకర్షణ శక్తి ఉంటుంది. దాని ద్వారా ఇతరుల ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు. అలాగని మన ఆలోచనలు వాటిని ప్రభావితం చేయలేవు. మనం మన ఆలోచనలను, నమ్మకాలను బాగా నిశితంగా పరిశీలించాలి.
ఆలోచన పట్ల ఎరుక ఉండాలి. ఆలోచనలను పరీక్షించడం ద్వారా సక్రమమైన రీతిలో వాటిని ఉపయోగించుకోవచ్చు. ఆలోచన ఒక్కసారి మన మనస్సు నుండి వెలువడితే దానిని ఉపసంహరించడం చాలా కష్టం. అది మన చేతిలో ఉండేది కాదు. అది ఎక్కడో ఒక చోట వాస్తవ రూపంలో చెందుతుంది. సరే, అటువంటి ఆలోచన యొక్క ప్రాధాన్యత ఏంటి అనే ప్రశ్నకు సమాధానం. ఒకటి, మన ఆలోచనలను టీవీ ప్రోగ్రాం నచ్చకపోతే ఇంకో ప్రోగ్రామ్స్ ఎలా మారుస్తామో అదేవిధంగా జీవితంలో కొన్ని పరిస్థితులు, అనుభవాలు కనుక నచ్చకపోతే వాటి యొక్క స్థానంలో వేరే అనుభవాలను, పరిస్థితులను మనం ప్రవేశపెట్టవచ్చు. 2, మన ఆలోచనలు, భావోద్వేగాలతో ఫీలింగ్స్ మైండ్ నుండి విడుదల చేస్తే అవి చంద్రమండలానికి రాకెట్ను తీసుకెళ్లేంత శక్తి ఉంటుంది దానికి. 3, బలమైన ఆలోచన తరంగాలు ఉక్కు కంటే సాంద్రతను కలిగి ఉంటాయి. ఆలోచనలకు ఏ యానకం అవసరం లేదు. ఏ పదార్థంలోనైనా చొచ్చుకొని పోగలవు. పదార్థ స్వభావాన్ని రసాయనిక చర్యలు చెందించి మార్చగలవు. 4, ఆలోచనలకు కాలము, దూరము, పరిమితాలు. 5, ఆలోచనలు టెలిపతి ద్వారా పసిగట్టవచ్చును. 6, సృష్టిలో నిర్జీవమైనది ఏదీ లేదు సుమి. 7, సాధన పెంచడం ద్వారా మన ఆలోచనా తరంగాలను చూడగలుగుతాం. ఎట్లా? చెట్లలోని ఫలాలను, పుష్పాలను చూస్తున్నంతగా స్పష్టంగా మన ఆలోచనా తరంగాలు చూడగలుగుతాయి. 8, స్థిరమైనటువంటి వస్తువులాగా ఆలోచనలను అతీంద్రియాలతో చూడవచ్చును. 9, మన యొక్క భావనలకి కదలిక ఉంటుంది. ఎలా? నీటి ప్రవాహం, వాయు ప్రవాహం, విద్యుత్ ప్రవాహంలాగా మన యొక్క భావనల యొక్క కదలిక, రంగు ఉంటాయి. మన యొక్క భావనలు మారే కొద్దీ రంగులు మారుతాయి. ఉదాహరణకు ఆరా పరిశీలించామనుకోండి, అర్థమవుతుంది. మన ఆలోచన బట్టి ఆరా రంగులు మారుతాయి. బుద్ధి అనేది చేతనాత్మక మనసు పరిధిలోనే ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం, తర్కం, విశ్లేషణ, రీజనింగ్ ఇవన్నీ కూడా బుద్ధి ద్వారా పుడతాయి. 2, అహం ఇంటెలిజెన్స్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. 3, మనం ఎవరైనా ఎక్కువ లాజిక్తో ఆలోచించామనుకోండి, ఎక్కువ విశ్లేషణ చేశామనుకోండి, ఆ వ్యక్తిని మనం ఏం చేస్తాం? చాలా తెలివైన వారిగా గుర్తిస్తాం కదా. ఎక్కువ వాక్చాతుర్యం ఉన్న వ్యక్తిని తెలివైన వాడిగా గుర్తిస్తాం. కానీ ఈ మెజర్స్మెంట్ అన్నీ సరైనవి కావు. ఎవరైతే అంతర్ప్రపంచం ద్వారా వచ్చేటువంటి భావనలను అర్థం చేసుకొని ఆచరిస్తారో వారే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. 4, బుద్ధి యొక్క పరిధిని కొవ్వొత్తి వెలుగుతో పోల్చవచ్చు. 5, ప్రకృతిలో అన్ని జీవరాశులు కూడా సమానమే. అందరిలో ఉండేటువంటి మైండ్ అనేది ఉంది కదా, అది అంతర్ప్రపంచం ఒక్కటే. చైతన్య పరిణామ వికాసంలో ఒకరు ముందు, ఒకరు వెనుక, అంతే, తేడా లేదు. 6, ఒక రకంగా చెప్పాలంటే తెలివైన వాళ్ళు లాజిక్ అనాలిసిస్తో అంతర్ప్రపంచం మాట వినరు. పిచ్చివాళ్ళు, బుద్ధిమాంద్యం కలవారు అంతర్ప్రపంచం మాట విని మనకంటే ఆధ్యాత్మికంగా వారే చైతన్య వికాసం చెందుతున్నారు. కొన్ని ప్రత్యేక లక్ష్యాలతో వారు జన్మ తీసుకోవడం జరుగుతుంది. 7, దొంగ పాత్రలో ఉన్న వ్యక్తి పోలీసు పాత్ర ఉన్న వ్యక్తితో దెబ్బలు తినడం. భౌతిక ప్రపంచంలో ఈ నాటకం బాధాకరంగా ఉంటుంది, కానీ ఆత్మపరంగా చూస్తే ఇది ఒక సవాల్. ఈ అనుభవం ద్వారా దొంగలు పాఠాలు నేర్చుకొని మనోశక్తిని వ్యాకోచింప చేసుకుంటారు. 8, కార్ డ్రైవర్స్ కానీ, పర్వతారోహకులు కానీ, స్పోర్ట్స్మెన్ వీరు ఎంచుకున్న లక్ష్యాలు వీరికి సవాలుగాను ఇతరులకు బాధాకరంగాను ఉంటాయి. 9, అంగవైకల్యంతో జన్మించే వ్యక్తి చైతన్య శక్తిని
ఒక దిశలో కేంద్రీకరింపచేసుకొని కొన్ని అనుభవాలు పాఠాలు నేర్చుకోవడం ద్వారా అలాంటి జన్మ తీసుకోవడం జరుగుతుంది. అలాగే జన్మించాలనే రూల్ ఏమీ లేదు. ఈ విశ్వంలో ఏ శక్తి మనలను నియంత్రించడం కానీ శాసించడం కానీ చేయదు. చివరిగా 10వ ఆధ్యాత్మికంగా ఎదగడము, అనుభవాల ద్వారా మనోశక్తిని విస్తరించడము అంటే అంతర్ప్రపంచంలో ఉన్నటువంటి అనంత జ్ఞానాన్ని వినియోగంలోకి తేవడం అనేదే దాని యొక్క ప్రధాన అర్థమని మనం గ్రహించగలిగి ఉండాలి. ఇది మనోశక్తిలో ఉండేటువంటి ప్రత్యేకత, విశిష్టత. శ్రీకాంతాయ కళ్యాణనిధేయనిధేద్రాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.